ఇంకొకటి రాజకీయాల నుంచి తప్పుకోవడము, సన్యాసం స్వీకరించడం ఇవన్నీ ఎందుకని మాట్లాడతారు? ఏదైనా నమ్మకం కల్పించడం నేను చెప్పేది అదే. అలా ఎంతమంది ఎన్ని ప్రతిజ్ఞలు అందరిలాగా కాదంటూనే, ఉదాహరణకు పవన్ ఇది వరకు అనేవాళ్ళు ఏమని, డైలాగులు సినిమాల్లోనే పనిచేస్తాయి కానీ బయట అది కుదరదని. కానీ ఎవరైనా నిజంగా సీరియస్గా నమ్ముతారా? ఒక చోట ఆ సమస్య వస్తే దానికోసం మొత్తం నేను పదవినే వదిలేస్తాను, రాజకీయాలు ఇది ఎక్కువ మత్స్యకారులు బతుకులు వాళ్ళ దీనికి ఉసూరు అనిపించిన డిప్యూటీ సీఎం. ఇది మూడోసారి సార్ ఆయన టైం అడగడం. నేను ఆ విషయం కూడా చెప్తున్నా విత్ డ్యూ రిగార్డ్. గత జూలైలో ఒకసారి వెళ్ళారు, మొన్న సెప్టెంబర్, గత జూలైలో జరిగిన దానికి ఈ అక్టోబర్లో వచ్చి నేను ఇంకా 3 నెలలు సమయం, 3 నెలల్లో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ వీటి మీద కాలుష్యం ఆడిట్ చేయాల్సింది మన వ్యవస్థలను. కాలుష్యం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా కలుస్తుంది, అది అందరికీ తెలుసు. అందులో ఏం తెలియదేం లేదు. జరగాల్సింది పొలిటికల్ ఆడిట్ తప్ప ఇంకోటి కాదు. మీరు గమనిస్తే కనుక లైవ్ టెలికాస్ట్లు కూడా వచ్చాయి కదా, ఎవ్వరూ చప్పట్లు కొంతమంది వీరాభిమానులు కొట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది కొంచెం అసమ్మతి స్వరాలతో చేతులు ఊపడం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాటిని నమ్మడానికైతే మత్స్యకారులు సిద్ధంగా లేరు. నిజంగా అయితే నేను మత్స్యకారుల యూనియన్లు వాటితో కూడా నేను మాట్లాడా. ఇంకొకటేమో ఇది మా కూటమి హయాంలో రాలేదు, వైసీపీ హయాంలో ఈ ఫ్యాక్టరీలు వచ్చాయని. వచ్చింది వైసీపీ హయాంలోనే, కానీ జరిగింది ఏంటి? డివిస్ ఉందనుకోండి, అప్పుడు సిపిఎం మధు కార్యదర్శిగా ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారండి అక్కడికి. 2019కి ముందు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలిపారు. వైసీపీ జగన్ కూడా వెళ్ళారు అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని ఆపడానికి, పరామర్శించడానికి. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా అలౌ చేశారు. అంటే ప్రతిపాదన వచ్చిందేమో గత తెలుగుదేశం హయాంలో, అప్పుడు వ్యతిరేకించిన వైసీపీ వాళ్ళేమో తాము వచ్చాక దాన్ని అనుమతించారు. ఆ అనుమతి ఇచ్చేదాన్ని ఏడాదిన్నరైనా వీళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు నెల రోజుల లోపల ఇప్పుడు ఏదో కొత్తగా మేము తేలుస్తాము, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాము అంటే నెల రోజుల తర్వాత ఈ సమస్యకి ఏం పరిష్కారం రాదు. ఇంకా దానికోసం అంత పెద్ద నిర్ణయం కంటే కూడా పని జరిగే మార్గం చూడటం చాలా మంచిది. ఇంక నేను అందరిలాంటి వాళ్ళ ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏం చేయలేదు, ఎంతకాలం ప్రజలు తమ సమస్య పరిష్కారం అయిందా లేదా చూసుకుంటారు. కానీ ఎవరికంటే ఎవరు గొప్ప అటువంటి విషయం వాళ్ళు ఏం చూసుకోరు. నిన్న సమావేశంలో సభలో కింద మత్స్యకారులు వాళ్ళలో ఉన్న ఉత్కంఠ, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కనిపించిన ఒక అనీజీనెస్ ఆయనలో చాలా స్పష్టంగా కనిపించింది. ఆయనతో చుట్టూ ఉన్న వాళ్ళను బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక్కరు కూడా ఏమీ దాన్ని హర్షామోదాలు అట్లా లేదు. చాలా టైట్గా ఉన్నారు. మధ్యలో ఒకరిద్దరు వచ్చి చెవుల్లో చెప్తున్నారు. ఇంకా అన్నింటిని మించి తెలుగుదేశం వాళ్ళకు కూడా కొంత అసమ్మతి ఉంది. వర్మ గారు ఆ పక్కనే ఎవరు, పిఠాపురం వర్మ, అదే ఆయన రాజ్యమే కదా. సో పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు కూడా చాలా ఇన్కన్వీనియంట్గా అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిన్నటి అసలు పవన్ వెళ్ళాల్సి రావటమే 3వ వాయిదా తర్వాత వెళ్ళారు. జ్వరము, అసెంబ్లీ ఇవన్నీ అయిపోయి. కాబట్టి నిన్న ఈ డైలాగ్స్ ఓకే, కానీ ఈ డైలాగ్స్ అక్కడ ప్రజలను ఏం శాంతింపజేయలేదు మత్స్యకారులను. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు మళ్ళీ ఆందోళనకైనా వెళ్ళే ఒక అవకాశం ఉంది. ఇంకోటి ఈ ఆలస్యానికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఎందుకంటే సెప్టెంబర్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మొన్న వాళ్ళు ఒత్తిడి తెచ్చిన తర్వాత చేయటము, స్పెసిఫిక్గా ఏమీ లేకపోవటం. 3 నెలల తర్వాత కాకపోతే 3 నెలల్లో ఏం చేస్తా అంటున్నారు మీరు? దాన్ని అక్కడి నుంచి తొలగిస్తా అంటున్నారా? ప్రధానమైనవి ఇవి అంటున్నారా? ఆ చినరాజప్ప గారు చెప్పారు, చిన్న చితగా అన్ని పరిశ్రమలు చూస్తానంటే అక్కడే లోపం కనిపిస్తుంది కదా. పలానా రవి దగ్గర ఇది ఉంది, లేదా పలానా ఆయన దగ్గర ఉంది. ముఖ్యంగా బడాబాబులు పెద్ద పరిశ్రమల నుంచే కాలుష్యం వస్తుందండి. ఫార్మా కాలుష్యం అనేది అక్కడ వాటి పేర్లు, బ్రాండ్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ చాలా జనరల్ టర్మ్స్లో గతంలో రెడ్డిస్ అని, దివీస్ అని అవన్నీ అందరూ మాట్లాడుకున్నాం సార్. అరబిందో పేరు చెప్పారు, మిగిలిన 2 అంత ఎక్కువగా చెప్పలేదు. ఎందుకో తెలియదు, చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. ఇప్పుడు అరబిందో అనేది కాకినాడలో సీజ్ ది షిప్ అప్పుడు కూడా వచ్చింది. నథింగ్ సీజ్డ్ అండ్ నథింగ్ హ్యాపెన్. కాబట్టి ఈ మాటలు వీటి అన్నిటికంటే కూడా పని జరగాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఒకరిద్దరు కాకినాడ మిత్రులు కూడా ఫోన్ చేశారు. కొంత అసంతృప్తి మత్స్యకారుల్లో బాగా ఉంది. ఇంతకంటే కొంచెం హోంవర్క్, అఫీషియల్గా కసరత్తు కూడా చేసి ఉండాల్సింది అన్నది అక్కడ వచ్చిన అభిప్రాయం.
పైగా మత్స్యకారులతో ఐడెంటిఫై అయ్యారు కదా. అవును. వాళ్ళు 2 సార్లు 3 సార్లు పాపం వచ్చారు. సో ఆయన జ్వరం వచ్చి 3 వాయిదాల తర్వాత ఆయన తప్పకుండా ఎందుకు వచ్చారంటే అది కూడా తెలుసు. ఆయన వస్తే తప్ప మేము పోము, ఆయన మాకు మాట ఇచ్చారు కాబట్టి అని ఒక పరిస్థితికి ఆ మత్స్యకారులు తీసుకొచ్చారు. అది కూడా ఉద్యమాలు ఆందోళనలకు ఒక ఎఫెక్టే. మన పెదగంట్యాడలో కదా తిరగదోడినట్టు దాన్ని యాక్చువల్గా వాస్తవంగా మనం ఎక్కువ చర్చించాం దాన్ని. చాలామంది దాన్ని ప్రజల నుంచి వచ్చే అంత స్పందనను సమస్యలను ఏం తీసుకోకపోతే ఎట్లా అండి. అవును. మరొక అంశం సార్, విశాఖ భూముల దందా రిషికొండపై అయోమయం. ఇది విశాఖలో భూ లూటీ, ఇంకా లూటీనే. దీని మీద ఇందాక మనం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గురించి అనుకున్నాము, దాని మీద కమిటీ వేయమని అయ్యన్న పాత్రుడు గారే అడిగారు. అవును. స్పీకర్ అంటే ఒక వ్యవస్థలో చాలా గౌరవప్రదమైన స్థానం కదా. అవును. నగరంలో కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అడిగితే దాన్ని సభాపతి స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు బలపరిస్తే